హలో ఫ్రెండ్స్, నేను రాజుగారావు. మెగాస్టార్ చిరంజీవి గారి మీసాల పిల్ల సాంగ్ 100 మిలియన్స్ వ్యూస్ సంపాదించింది. 100 మిలియన్స్ వ్యూస్ అంటే మాటల. నిజంగా ఈ సాంగ్ ఇప్పటికి కూడా యూట్యూబ్ ఇండియాలో టాప్ 5లో కొనసాగుతుంది. అదేవిధంగా మ్యూజిక్ ఇండియా చార్ట్ బస్టర్లో ఈ సాంగ్ ఇప్పటికీ టాప్ 10లో కొనసాగుతుందంటే ఈ సాంగ్ ఏ విధంగా పాపులర్ అయిందో మీరు అర్థం చేసుకోండి. ఈ మీసాల పిల్ల సాంగ్ 100 మిలియన్స్ వ్యూస్ కేవలం ఒకే ఒక్క ఛానల్లో, అది టీ సిరీస్ అఫీషియల్గా అప్లోడ్ చేసినటువంటి ఈ ఛానల్లో 100 మిలియన్స్ వ్యూస్ సంపాదించింది. ఇక వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ఆ కౌంట్ పక్కన పెట్టేస్తే ఓన్లీ ఒక్క ఛానల్ గురించే నేను చెప్పేది. ఇక అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, అదేవిధంగా షైన్ ఛానల్ కానీ ఇక ఇతర ప్లాట్ఫామ్స్ చాలామంది ఈ సాంగ్ను అప్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అవన్నీ వ్యూస్ ఇంకా నేను పక్కన పెట్టి ఓన్లీ టీ సిరీస్లోనే 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. ఈ 100 మిలియన్స్ వ్యూస్ కూడా కేవలం 2 నెలల లోపే సంపాదించిందంటే మీరు అర్థం చేసుకోండి ఈ సాంగ్కు ఎంత క్రేజ్ ఉందో. ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అయితే ఎన్ని రీల్స్ లెక్కలేదు. ఇక యూట్యూబ్ షార్ట్స్ అయితే లక్షల్లో ఈ మీసాల పిల్లకి సంబంధించినటువంటి రీల్స్ చేశారు జనాలు. అంత పాపులర్ అయింది ఈ మీసాల పిల్ల సాంగ్. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా అదరగొట్టేశారు. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం చిరంజీవి గారిని మనం వింటేజ్ లుక్లో చూడాలి. చిరంజీవి గారు అంటే మనకు తెలిసింది ఓ గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, కొండవిడ్డి దొంగ, ఇలా అత్తకిమ్మడు అమ్మాయికి మోడు. ఆ రోజుల్లో చిరంజీవి గారిని ఎలా చూసామో ఈ మీసాల పిల్ల సాంగ్లో కూడా అలాగే చూసాం. పైగా ఆయనకు 70 ఏళ్ళ వయసు. ఈ 70 ఏళ్ళ వయసులో కూడా చాలా యంగ్ లుక్లో చాలా స్మార్ట్గా ఆయన కనబడతా ఉంటే ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోయింది. నిజంగా ఆ పాటను ఒక్కటికి 10 సార్లు జనాలు చూశారంటే మీరు అర్థం చేసుకోండి మీసాల పిల్ల సాంగ్ ఎంత పెద్ద ఎత్తున ట్రెండ్ అయిందో, ఎంత పెద్ద వైరల్ అయిందో. ఇండియాలోనే చార్ట్ బాస్టర్లో ఇప్పటికీ, అంటే రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుంది, ఇప్పటికీ కూడా చార్ట్ బాస్టర్లో టాప్ 10 లోపే ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి ఆ సాంగ్కు ఉన్న క్రేజ్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే బీమ్స్ అయితే అదరగొట్టేశాడు. సాంగ్ విన్నా కొద్ది వినాలనిపించేలాగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. దానికి తగ్గట్టు భాస్కర భట్ల, రవికుమార్ లిరిక్స్ చాలా క్యాచీగా, చాలా ఇంట్రెస్టింగ్గా, ఆ పాటలోనే మనకు సినిమా కంటెంట్ అర్థమయ్యేలాగా ఈ లిరిక్స్ రాశాడు. ఇక దీనికి తోడు కొరియోగ్రఫీ విజయ్ పొలంకి అదరగొట్టేలాగా డ్యాన్స్ కంపోజ్ చేశాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమాని, చిరంజీవి గారి సినిమాలను చూసి పెరిగిన వ్యక్తి, చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే నిజంగా ఏ రేంజ్లో ఇవ్వాలో అనే ఒక డ్రీమ్తో ఈ సాంగ్ని ఆయన కంపోజ్ చేశాడు. నిజంగా అదరగొట్టేశాడు. చాలా అద్భుతమైన స్టెప్తో చిరంజీవి గారికి అతని మేనరిజాన్ని, అతని స్టైల్ ఆఫ్ డాన్స్ని ఈ విజయ్ పోలింగ్కి అందించడం జరిగింది ఈ పాటలో. ఇక అదేవిధంగా ఈ సాంగ్ కోసం అద్భుతమైన సెట్ వేశారు. అలాగే రిచ్ ఫోటోగ్రఫీ, అంటే ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ అని చెప్పుకోవాలి. ఇక ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్, ఆయన ఈ సాంగ్లో చేసినటువంటి స్టెప్స్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా అత్తిరిపోయేలా. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మనకు ఆ వింటేజ్ లుక్ ఎలా కోరుకున్నామో అలాగే ఈ సాంగ్లో ఉండడం అభిమానులందరికైతే పిచ్చగా నచ్చింది. అందుకే ఈ సాంగ్ ఓన్లీ టీ సిరీస్లోనే 100 మిలియన్స్ వ్యూస్, ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్లో కలిపి ఈ సాంగ్ 100 మిలియన్స్ ఎప్పుడో దాటిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్స్ అయితే ఎన్నో గోల్డెన్ హిట్స్ అయ్యాయి, కానీ ఈ మధ్య కాలంలో మీసాల పిల్ల అయితే ఎంతోమందిని ఆకట్టుకుంది. అందుకే 100 మిలియన్స్ వ్యూస్. 100 మిలియన్స్ వ్యూస్ అంటే మాటలు కాదు, ఇది బాస్ ఒక సరికొత్త రికార్డు.